మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రంలోని బుడగజంగం కాలనీలో విషాదం చోటు చేసుకుంది. సిద్ధయ్య చెందిన పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. 2 రోజులుగా చిన్నారులకు జ్వరం, జలుబు కారణంగా నీరసంగా ఉన్నారు. అల్లాదుర్గం మండల కేంద్రంలోని పిహెచ్సి నుండి తల్లి సాయమ్మ సిరప్లను తీసుకువచ్చి చిన్నారులకు తాగించింది. సిరప్ వికటించడంతో చిన్నారి మృతి చెందగా మరో 2 చిన్నారులు శ్రీను, ఐశ్వర్యల పరిస్థితి విషమంగా మారింది. నెల రోజుల క్రితం చిన్నారులకు ఇదే విధంగా ఆరోగ్య సమస్య వచ్చిందని, ఆ సమయంలో ఇదే విధంగా సిరప్లను తాగించారని, అప్పుడు ఆరోగ్యం మెరుగుపడిందని తల్లి తెలిపింది. అవే మందులను నిన్న రాత్రి పిల్లలకు తాగించానని, కానీ చిన్నారి మృతి చెందినట్టు తల్లి సాయమ్మ తెలిపారు. ఈ ఘటనపై అల్లాదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరికి మా చిన్న పాపను ఎక్కగా అక్కింది. ఇక మన అరి పాప తక్కనిగా ఆమె తక్కువనే. ఎంతమంది పిల్లలు? నాకు 5 మంది. ఈమె పెద్ద ఆమె రేణుక, ఇది ఈమె వెనక మా కొడుకు సీన్ వెనక ఐశ్వర్యానికి సచిన పాప ప్రియ, గణేష్. 5 మంది వస్తే ఒక ఆమె చనిపోయింది, 4 మంచిగా ఉన్నారా? 5 మంది వచ్చినారు. అయితే ఏమైందంటే కక్కుట్టుంది. ఈయన చూసి ఇంట్లో ఎందుకు కక్కుట్రు అంటే దిష్టి కూడా అయింది, వచ్చే మంత్రం వేస్తా బాగా ఫోన్ చేస్తాను, చెయ్యని కాలు మొత్తం పిల్ల మళ్ళీ కక్కుట్రు అని నేను ఇదే మందు పోసిన. నేను అల్లదుర్గం సరికడాకల మంది వస్తు తెచ్చిండ్రు. పోయి అంటే ఎప్పటికి వచ్చినా కాబట్టి ఆయన మందులు వస్తు తెచ్చి నేను పోసిన గంటే. ఈయన 5 మంది పోసిన, నేను కూడా అవే గోళ్ళు వేసుకున్నాను సార్. సరికడాకలు గోళ్ళు వేసుకున్నాను. నేను నాకు చెప్పి తీరమైందని అక్కడ అన్నం పెడుతున్నా పోయినా మళ్ళా కక్కుట్టు. ఆ రాత్రి నా బిడ్డను వేసుకొచ్చిన బతుకుతున్నానేమో సారు. మా అమ్మ దిష్టి బుగులు అన్నాడు. పాప ఇప్పుడు పొద్దుగాల నిన్న సాయంత్రం 6 గంటలకు వస్తే ఇప్పుడు పొద్దుగాల చాయ్ దాప. ఇప్పుడు ఇంకో పాపకి ఎట్లుంది? ఆ పాప తీరం ఉంది. ఆ పాప నా ఎంత వచ్చింది. ఇప్పుడు పొద్దుల చాయ్కి అమ్మ చాయ్కి వస్తా అంటే రా అన్న చాయ్ తాగి బిస్కెట్ తిన్నది. ట్రీట్మెంట్ అవుతుందా? మంచి కూర్చుంటుంది, తింటా ఆకలి అవుతుంది అంటుంది.